హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఉద్యోగులకు క్షమాపణ చెప్పిన ప్రవీణ్ ప్రకాష్ అండి. మరి ఆయన గురించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో వైకాపా ప్రభుత్వంలో అధికార పక్షంతో అటకాగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. పాఠశాల విద్యాశాఖలో తాను కావాలని ఎవరిని అవమానించలేదని, ఎవరికైనా అలా అనిపిస్తే వారికి చేతులు జోడించి ప్రార్థిస్తున్నానని అయితే ఆయన ఈ సందర్భంగా తెలిపారండి. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి స్థానం నుంచి ప్రభుత్వం ఆయనను బదిలీ చేసింది. సచివాలయంలో గురువారం కొత్త కార్యదర్శి కోన శశిధర్కు బాధ్యతలు అప్పగించింది. అనంతరం ప్రవీణ్ ప్రకాష్ ఓ వీడియోను అయితే విడుదల చేశారు. గత ఏడాదిన్నరలో ఎన్నో నేర్చుకున్నాను. విద్యాశాఖ పురోగతి కోసమే కృషి చేశాను. నేను తనిఖీలతో ఉపాధ్యాయుల సిబ్బందిని అవమానించానంటూ సామాజిక మాధ్యమాల్లో ఎన్నో కథనాలు వచ్చాయి. సో అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకే అలా మాట్లాడాను, కానీ ఎవరిని అవమానించేందుకు అలా చేయలేదని అయితే ఆయన చెప్తున్నారు. ఎవరైనా అలా భావిస్తే చేతులు జోడించి ప్రార్థిస్తున్నానని, దయచేసి వాటిని మనసులో ఉంచుకోకండి. మరో మనిషిని అనుమానించే గుణం నాకు లేదు అని అయితే ఆయన ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారండి ఫ్రెండ్స్.